వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. బులెటిన్లో డీటెయిల్స్ చూసినట్టయితే అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉందని, దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందన్నారు. హోంశాఖ తన వద్దే ఉందన్న సీఎం కేసు రిపోర్ట్ తనకు తెలుసునన్నారు. మృతురాలి కుమారుడు ఇంకా కోమాలోనే ఉన్నాడన్నారు. ఆజాద్కి ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా కోసం పైసలు పెట్టారు, పైసలు సంపాదించారు. వారు ప్రత్యేకంగా దేశం కోసం చేసిందేం లేదన్నారు. మృతురాలి కుమారుడు జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నారన్నారు. ఘటనపై క్రిమినల్ కేసు బుక్ అయిందన్న సీఎం 10 రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారన్నారు. కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే సమస్య ఉండకపోయేదని, కానీ బయటకు వచ్చి హడావిడి చేశారన్నారు. అందుకే అల్లు అర్జున్ పై A11 గా కేసు పెట్టినట్టు చెప్పారు. ఇక తనకు చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ తెలుసునన్న రేవంత్, అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత అని గుర్తు చేశారు. పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత, తనకు బంధువని, అల్లు అర్జున్ భార్య తమకు బంధువని చెప్పారు. తన ఫేవరెట్ హీరో కృష్ణ అన్నారు సీఎం రేవంత్. ఇప్పుడు తానే స్టార్ అని, తనకు ఫ్యాన్స్ ఉంటారు, ఉండాలి కూడా అని అన్నారు రేవంత్ రెడ్డి. దేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్లు ఎందుకు అరెస్ట్ అయ్యారన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని సీఎం వ్యాఖ్యానించడం సంచలనంగా మారిందన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం రెడ్డి, చెప్పండి, మరి అల్లు అర్జున్ అరెస్ట్ అంటే ఓవరాల్ గా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కక్ష సాధింపు చర్యతోనే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అల్లు అర్జున్ అరెస్ట్ చేసిందనే ఒక వాదన వినిపించే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేస్తున్న నేపథ్యంలో దానికి చాలా ధీటుగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అందులో కీలకంగా కొన్ని పాయింట్స్ చూస్తే మాత్రం మొదటిది, ఎవరైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో అల్లు అర్జున్ సంబంధించిన సొంత మామ, అంటే పిల్లనిచ్చిన మామ కాంగ్రెస్ నేత, అలాగే వాళ్ళ మేనమామ ఎవరైతే చిరంజీవి ఉన్నారో ఆయన కూడా కాంగ్రెస్ నేత. అంటే కాంగ్రెస్ నేతకు సంబంధించిన ఇద్దరు కీలకమైన నాయకులకు సంబంధించిన బంధువైన అల్లు అర్జున్ నిజంగానే కక్షపూరితంగా మేము వ్యవహరించేలాగుంటే ఆయన ఎందుకు మేము అరెస్ట్ చేస్తామని ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు. మరో కీలకమైన అంశం చూస్తే మాత్రం ఏంటంటే, ఈ అరెస్టు చేసే క్రమంలో హోంశాఖ నా దగ్గరే ఉంది, మొత్తం ఏం జరిగిందో ప్రతి ఒక్కటి రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఆ రిపోర్ట్ తెలిసిన తర్వాత కూడా ఈ అరెస్ట్ నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నాను అంటేనే మీనింగ్ ఏంటంటే అక్కడ తప్పు జరిగింది అన్నది నేను నమ్ముతున్నాను అన్న విషయాన్ని మరో విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక కీలకమైన అంశం చూస్తే మాత్రం అక్కడ ఒక మానవతా కోణాన్ని కూడా ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ముందుగా ఎవరైతే మహిళ చనిపోయారో ఆ మహిళ చనిపోయింది, వాళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? అంతేకాకుండా తన కొడుకు ఇప్పుడు కోమాలో ఉన్నారు, తను బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగానే మా అమ్మకు జరిగిన నష్టం కానివ్వండి, లేకపోతే మాకు జరిగిన అన్యాయానికి సమాధానం అడిగితే కనీసము చట్టపరంగా తన మీద చర్యలు తీసుకున్నామని చెప్పడానికైనా మాకు అవకాశం ఉండేలాగా ఉండాలి అనే ఉద్దేశంతో అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. అంతేకాకుండా A11గా ఉన్నారు, ఖచ్చితంగా ఆ కేసులో కానివ్వండి, ఆ ఇన్సిడెంట్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు కాబట్టి మేము అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా ఆయన చాలా ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు. చట్టం తన పని తను చేసుకుపోయే క్రమంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా సెలబ్రిటీలను అరెస్టు చేయకూడదు అన్న చట్టం ఏమైనా ఉందా? లేదు కదా. అందుకే గతంలో సంజయ్ దత్ లాంటి వాళ్ళు, అలాగే సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి విషయంలో ఏమీ అక్కడ రాగద్వేషాలకు అవకాశం లేకుండానే మేము ప్రభుత్వం వ్యవహరించింది అని తను చెప్పుకునే ప్రయత్నం చేశారు. మరొక కీలకమైన అంశం చూస్తే ఏంటంటే, ఎవరైతే తనున్నారో తను నాకు బాగా తెలుసు, అంతేకాకుండా నాకు గతంలో నేను హీరో కృష్ణకు నేను అభిమానిగా ఉన్నాను, ఇప్పుడు కూడా తన సినిమాలు చూస్తాను, అంతే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్లు అర్జున్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, ఆ అభిమానులు అందరూ ఉన్నా సరే అది ఏది కూడా ఇప్పుడు చట్టం తీసుకున్న చర్యలకు అదేది అడ్డంకి కాదు అనే విధంగా తను చెప్పే ప్రయత్నంలో ఓవరాల్గా ఇవాళ జరిగిన మొత్తం సంఘటనలో కక్ష సాధింపు చర్య ఏమీ లేదు, కేవలం అదంతా చట్టంలో ఉన్న పరిస్థితులను బట్టి మేము చేయాల్సి వచ్చింది. ఏదైతే లీగల్ ఇష్యూలు ఏదైతే లా తన కోర్సుని కంప్లీట్ చేసింది అనే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా దీన్ని చాలా ఆర్టికులేట్గా ప్రజెంట్ చేసే క్రమంలో కూడా ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆ ఇంటర్వ్యూలో, ఆ కాన్క్లేవ్లో కూడా అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించింది అది సమంజసమైన ఒక చర్యగానే తను యాక్సెప్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చిదంబరం రెడ్డి. అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉందని, దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందన్నారు. హోంశాఖ తన వద్దే ఉందన్న సీఎం కేసు రిపోర్ట్ తనకు తెలుసన్నారు. మృతురాలి కుమారుడు ఇంకా కోమాలోనే ఉన్నాడన్నారు.
ఆజ్ తక్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్ట్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా కోసం పైసలు పెట్టారు, పైసలు సంపాదించారు. వాళ్ళు ప్రత్యేకంగా దేశం కోసం చేసిందేం లేదన్నారు. మృతురాలి కుమారుడు జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడన్నారు. ఘటనపై క్రిమినల్ కేసు బుక్ అయిందన్న సీఎం 10 రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారన్నారు. కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే సమస్య ఉండకపోయేదని, కానీ బయటకొచ్చి హడావిడి చేశారన్నారు. అందుకే అల్లు అర్జున్పై A11గా కేసు పెట్టినట్టు చెప్పారు. ఇక తనకు చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ తెలుసన్న రేవంత్, అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత అని గుర్తు చేశారు. పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత, తనకు బంధువని, అల్లు అర్జున్ భార్య తమకు బంధువని చెప్పారు. తన ఫేవరెట్ హీరో కృష్ణ అన్నారు సీఎం రేవంత్. ఇప్పుడు తానే స్టార్ను అని, తనకు ఫ్యాన్స్ ఉంటారు, ఉండాలి కూడా అని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్లు ఎందుకు అరెస్ట్ అయ్యారన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని సీఎం వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.